అంబేద్కర్ పాఠం, అంబేద్కర్కు సంబంధించినటువంటి ఒక పెద్ద సమూహం దేశంలో ఉంది గనక ఆయనను ముట్టుకోవడానికి వెనక ముందు ఆడుతూ ఉన్నారు, లేకపోతే ఈ పాట తీసేసేవాళ్ళు. కానీ అంబేద్కర్ చెప్పిన కొన్ని విషయాలు, అంబేద్కర్ చెప్పిన అన్ని విషయాలు పాఠ్యాంశంలో ఉండవు. సంస్కరణ దృష్టితో చెప్పిన విషయాలు మాత్రమే పాఠ్యాంశంలోకి వస్తున్నాయి. ఆయన చెప్పిన సాంఘిక విప్లవానికి సంబంధించిన విషయాలని పాఠ్యాంశాలకు తీసుకురావట్లేదు. పొలిటికల్ సైన్స్ సిద్ధాంతాల్లో పెట్టడం లేదు. కుల నిర్మూలన ఉన్నది. ఈ కుల నిర్మూలన పుస్తకాన్ని సిలబస్లో పెడతారా? పెట్టరు. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే చరిత్రని మారుస్తున్నారు, రాజనీతి శాస్త్రాన్ని మారుస్తున్నారు. సైన్స్లో ఇంతకుముందు నా మిత్రుడు చెప్పిన డార్విన్ సిద్ధాంతాన్ని కొట్టిపడేసి ఇక ఈ దేశ ప్రధానమంత్రి గారు వారు మాట్లాడే చాలా సందర్భాల్లో మాట్లాడుతున్న విషయాలు, లేదా ఇతర మంత్రులు మాట్లాడుతున్న విషయాలు, శాస్త్రం ఎక్కడున్నది? సైన్స్ ఎక్కడున్నది? ఎక్కడున్నదంటే ఏమంటున్నారు?